హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను 2 పెద్ద కట్టలు ఎర్ర గోంగూర తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం బాగా క్లీన్ చేసుకొని ఇలా దాన్ని డ్రై చేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా డ్రై చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ లేకుండా జస్ట్ ఆవాలు కొంచెం యాడ్ చేయండి. ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు. ఇంకా తర్వాత 2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇలా యాడ్ చేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ ఎండుమిర్చి ఒక 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎర్ర గోంగూర యూజ్ చేస్తున్నాం కదా! సో, మనకి పులుపుకి సరిపోవాలంటే మనం ఎక్కువ కారం యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత తెల్లపాయలు ఒకటి పొట్టు తీయకుండా వేసుకోండి. ఇప్పుడేంటంటే ముందు ఆవాలు అవి వేయించి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇలా పొడి చేసుకొని ఫస్ట్ పెట్టుకుందాం. ఇందులోనే ఇప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్‌లో వేయించుకున్నాం కదా! దాన్ని ఇలా పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనము వీటిల్ని పక్కన పెట్టుకుందామండి. మరి మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ పట్టుకోండి. తర్వాత బాండీల్లో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోండి. ఒక 3-4 వేసుకోండి. అందులోనే మనం ఇప్పుడు గోంగూర ఆకులు ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని కదుపుతూ ఉండాలి. ఇది మనము అందులో ఉన్న జిగురు వదిలేంత వరకు ఇలా కదుపుకుంటూ ఉందామండి. దాని తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! అందులోకి ఇది ట్రాన్స్‌ఫర్ చేసేయండి ఆకులు. ఇందులోనే మనం కల్లుప్పు యాడ్ చేసుకుందాము. ఇది రాక్ సాల్ట్ మీరు యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో కొంచెం ఎక్కువ ఆయిల్ ఏసుకోండి. ఎందుకంటే పచ్చడికి కదా ఎక్కువ ఆయిల్ పడుతుంది. అందులో పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకోండి. దాని తర్వాత తెల్లపాయలు కొన్ని వేసుకోండి. ఎండుమిర్చి అండ్ దెన్ కర్రీ లీవ్స్ వేసేసుకోండి. అది మొత్తం కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ పోపుని తీసి ఈ మిక్సీ చేసి పట్టుకున్నాం కదా! అందులోకి వేసుకొని ఇలా కదుపుకోండి. ట్రస్ట్ మీ చాలా బావుంటుంది. చాలా మౌత్ వాటరింగ్‌గా గూడా ఉంటుంది. ఇలా మీరు దీన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. గ్లాస్ జార్స్ ఉంటుంది కదా! దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 1 మంత్ వరకు ఉంటుంది. డూ ట్రై. థాంక్ యూ.